హలో అండి అందరికి. మనందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి దాదాపు 71 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉంటూ వస్తున్నారనమాట. అయితే ఈ సందర్భంగా ఆయన విజయవాడ జైల్లో బెయిల్ పిటిషన్ అప్లై చేస్తే కోర్టు ఆయనకి బెయిల్ అయితే మంజూరు చేయడమే జరిగింది. ఒక రకంగా మిథున్ రెడ్డికి ఒక పెద్ద రిలీఫ్ అని మనం చెప్పుకోవాలి. ఏదైతే ఆయన 71 రోజులుగా జైల్లో ఉంటున్న సందర్భంగా ఆయనకి బెయిల్ రావడం. మరోవైపు ఈ యొక్క బెయిల్ అనేది వైసీపీలో కూడా ఒక మంచి ఆనందాన్ని నింపుతుంది. ఎందుకు అంటే ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద వస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది లిక్కర్ స్కామ్లో. ఆ లిక్కర్ స్కామ్లో కూడా ఇప్పటికే చాలామందికి బెయిల్ వచ్చింది, అలాగే మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చిందనమాట. ఇలాంటి సందర్భంలో ఇంకా ప్రభుత్వం వైసీపీ నేతల మీద పెట్టడానికి ఎలాంటి కేసులు లేవు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కావడానికి అవకాశం లేదు. అలాగే మిథున్ రెడ్డి, కీలకమైన మిథున్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది. కాబట్టి వైసీపీ నేతలు అయితే ఒక మంచి ఆనందంలో ఉన్నారనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.